నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పును కూడా వెల్లడించింది. ఎవరైతే క్రిస్టియానిటీని తీసుకుంటారో వారికి ఇక ఎస్సీ హోదా అనేది వర్తించదు, రిజర్వేషన్లను వాడుకోవడానికి అవసరం లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇదే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు పుష్పలీల గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ మంత్రి. మాట్లాడదాం ఇదే అంశంపై. ఏం చెప్తారు? ఒకవైపు సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది, ఇకపై ఎస్సీ హోదా కావాలంటే క్రిస్టియానిటీ అంటే మతం ఆధారంగా ఉంటే మాత్రం ఇటు కులం అనేది వర్తించదు రిజర్వేషన్ విషయంలో అని కూడా చెప్పింది. ఏం చెప్తారు? ఇది ఒక రకమైన మంచి ఉంది, చెడు ఉంది. చెడు ఏంటంటే ఒక కుట్ర దాగి ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు మైనార్టీల మీద మీరు చూస్తే బీజేపీ గత 11 సంవత్సరాల నుంచి చూస్తే మైనార్టీల మీద ఖర్చు పెట్టుకొని అటు ముస్లిమ్స్లో కానివ్వండి లేకపోతే క్రిస్టియన్ల మీద కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎందుకు మారుతున్నారు అని కనుక చూస్తే, ఎక్కడైతే ఈ కుల వ్యవస్థ పిచ్చి మన భారతదేశంలో ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే మనుధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎవరైతే అంటరానితనం ఉన్నవాళ్ళు కానీ లేదా ఈ దళితులు ఎవరెవరు కూడా ఇప్పుడు కూడా టెంపుల్స్లో వెళ్ళడానికి వీల్లేదు. సో ముఖ్యంగా మాదిగ మాలలకైతే ఇప్పటికి కూడా అది రాష్ట్రపతి అయినా అలాంటిదే ఎదుర్కొంటుంది ఆవిడ, ఆ వివక్షత. ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతి గారు కూడా ఆయనకు కూడా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళాల్సిన దగ్గర కూడా టెంపుల్స్లో కొన్ని దగ్గర రానివ్వలేదు. మీరు చూస్తే అయోధ్యలో కూడా అసలు పిలవలేదు. పార్లమెంట్ అప్పుడు కూడా ఆమెను ప్రారంభోత్సవంలో కూడా రాష్ట్రపతి గారిని పిలవలేదు. అంటే ఏంటి, కుల వివక్షత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దీన్ని తప్పించుకుందామని చెప్పి దళితులకు దారి లేని టైంలో మా మీద జరుగుతున్న ఈ దాడుల మీద ఇదేదో ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని ఏం చేశారు, మాకు ఇట్లా మీరు రానప్పుడు మరి మాకేంటి, మేము కూడా ఏదో ఒక దేవుణ్ణి వెళ్ళాలి, మాకు ఈ అంటచబిలిటీ వివక్షత ఉంది కాబట్టి అని వాళ్ళు మతాలు మార్చుకోవడం జరిగింది. కొంతమంది బౌద్ధులుగా మారారు, కొంతమంది క్రిస్టియన్స్గా మారారు, కొంతమంది ముస్లిమ్స్గా కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మారిపోతున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ వివక్షత. మాకు కనుక అందరితో పాటు సమానం, దేవుడు అందరినీ సమానం అన్నప్పుడు ఈ మనుషులు ఇలాంటివన్నీ పెట్టేసి ఈ పార్టీలు, ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ బీజేపీ వీళ్ళన్నీ కూడా ఈ హిందూతత్వం అనే ముసుగు లోపల దళితులను టార్గెట్ చేసుకొని మమ్మల్ని రానివ్వకుండా ఉండడం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇచ్చిన దానిగా మనం అనుకోవాలి. రెండోది ఏంటంటే, నాకు బాధ వేస్తుంది ఒక రకంగా ఏంటంటే, ఇప్పుడు దేవుడు అనేవాడు మనసుకు సంబంధించినవాడు, మతం అనేది కూడా మనసుకు సంబంధించింది. ఇప్పుడు నాకు ఒక దేవుడు నచ్చుతాడు, నీకు ఓ దేవుడు నచ్చుతాడు. హిందూ దేవతల్లో 3,000 కదా 30,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కొంతమంది ఎలమను పూజిస్తాము, ఒకరు ఈ దేవుని శివుని మొక్కుతాము, ఒకడు వైష్ణవులు మొక్కుతాము. ఇట్లా రకరకాలు ఉన్న దాంట్లో అట్టడుగు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 3 దాంట్లోకి వెళ్ళలేరు. అంటే శైవంలో వెళ్ళలేరు, వైష్ణవంలో వెళ్ళలేరు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ మధ్యలో కూడా చాలా గొడవలు ఉంటాయి. ఈ శైవులకు వైష్ణవులు కూడా గొడవలు ఉంటాయి. సో ఇవన్నిటికి ఎందుకు వచ్చిందిలే బాబు అనుకొని వాళ్ళు ఎక్కడైతే మమ్మల్ని రాణిస్తారో, ఎక్కడైతే మాకు గౌరవం ఉంటుందో అనుకొని వాళ్ళ క్రిస్టియానిటీకి సెలెక్ట్ చేసుకొని వెళ్ళారు. ఈరోజు సుప్రీంకోర్టు వచ్చిన దానికి కొంచెం నాకు బాధ వేస్తుంది. కానీ ఎందుకంటే మతం మార్చుకున్నంత మాత్రాన కులాన్ని మార్చొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా కూడా అన్టచబిలిటీ నుంచి తప్పించుకోవడానికి కోసం కదా ఎవరు చేశారు దీని వెనకాల మాకు. అందుకు తప్పించుకోవడానికి కోసమని వాళ్ళు క్రిస్టియన్కి వెళ్ళారు తప్ప ఇష్టంతో వెళ్ళింది కాదు అది. ఇప్పుడు నీ ఇంట్లోకి నువ్వు రానియకపోతే పక్కింటి వాళ్ళు ఎవరైనా రానిచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వెళ్తాం కదా మనం. అట్లాగే స్వాంతన, ఇప్పుడు ఎవరైనా నేను పలకరించేవాడే లేడు. మా బస్తీలన్నీ ఊళ్ళలో ఎట్లా చూస్తే ఎస్సీ బస్తీ, మాదిగ బస్తీ, మాల బస్తీ, ఆ బస్తీ, ఇప్పటికి కూడా బాపనోడు రాని రాజ్యంలో బతుకుతున్నాము. 75 సంవత్సరాలు అయినా కూడా సిగ్గుచేటు. ఇప్పటికి కూడా ఆ రోజు కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు 6 వర్ణాలు కలవాలి, కుల వివక్షత పోతే ఒక మార్గం అని చెప్పాడు. ఇప్పుడు కూడా కొంచెం చైతన్యం వస్తుంది. కానీ ఎంత చైతన్యం వచ్చినా కూడా ఇప్పుడు అందులో కూడా క్రిస్టియానిటీ తీసుకున్నంత మాత్రాన మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదని ఈరోజు నిర్ణయం ఇచ్చారు. ఇందులో కష్టం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక ఫాదరు క్రిస్టియన్ ఉండొచ్చు, మారి ఉండొచ్చు, బాప్తిజం తీసుకుండొచ్చు. వెంటనే ఆయనకు బీసీ కింద సర్టిఫికేట్ రావాలి కోర్టు రూల్ ప్రకారంగా. అనేది నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేశాను, నాకు జ్యుడిషియరీ పవర్ ఉండింది. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈయన ఇలా 2 వాడుకుంటున్నాడు, ఎస్సీది వాడుకుంటున్నాడు, మళ్ళీ బీసీది కూడా క్లెయిమ్ చేస్తున్నారు, 2 క్లెయిమ్ చేయడానికి వీల్లేదని వచ్చినప్పుడు నేను వాళ్ళని డైరెక్ట్గా కూర్చోబెట్టి సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నాకు ఉండింది, అవకాశం ఉంటుంది. అప్పుడు నేను జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళని అడగడానికైతే ఒకటి నిజంగా ఒక ఫేస్ చేశాను నేను డైరెక్ట్గా నా ఆఫీస్లో. ఒక తండ్రి వచ్చాడు,
ఆయన ఆయన అనుకోకుండా పిల్లలకి ఎవరికి చెప్పలేదు. ఆయనకి రిటైర్మెంట్ అవుతాడు ఇంకా ఒక 4-5 సంవత్సరాలు అయితే ఎస్సీ. అయితే ఆయన అవ్వకముందు ఈయన వీళ్ళకి ఎవరు చెప్పకుండా బాప్తిజం తీసుకున్నాడు. ఆటోమేటిక్గా ఆ ఊర్లో పడని వాళ్ళు ఏం చేశారు, ఈయనకు ఉద్యోగానికి ఈయన అర్హుడు కాదు అని చెప్పేసి నా బీసీ సర్టిఫికేట్ తీసుకుని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. అలాంటి కేసులు నా దగ్గర ఇట్లా లైన్గా వచ్చాయి. ఆ రోజు అబ్బాయి కూడా వచ్చాడు, తండ్రి ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అసలు నా ముందే కొడుకు తండ్రిని పట్టుకొని విపరీతమైన బూతులు తిడుతున్నాడు. వీడు నాకేం సంపాదించాడు మేడం, వీడు ఇలా అంటున్నాడు తండ్రిని పట్టుకొని. నేను మంత్రిగా కూర్చున్నంటే వీడు ఏం సంపాదించాడు మేడం, వీడు ఎవరిని అడిగి మతం మార్చుకున్నాడు మేడం, వీడు ఇప్పుడు బీసీ చేశాడు మేడం, మాకు ఉన్న రిజర్వేషన్లు ఏదో అంబేద్కర్ పెట్టిన భిక్షతో మేము బతకాలనుకుంటున్నాం, మాకు చదువులు కానీ మాకు రిజర్వేషన్ వల్ల మాకు రేపొద్దున మా బతుకుకు ఒక ఇది దారి చూపించిన దేవుడిని వదిలేసి వీడు పోయి ఆ మతం మమ్మల్ని ఎట్లా పట్టుకున్నాడు అని వాడు బూతులు తిడుతున్నాడు. నాకు కోపం వచ్చి లేచి చంప వాయించేసాను వాడిని. నువ్వు ఏంట్రా తండ్రిని పట్టుకొని మాట్లాడడం తప్పు. ఒకటి ఆయన చేసింది తెలిసి చేశాడా తెలియ చేశాడా, ఆయనకి నచ్చింది వెళ్ళాడు. ఆయనకు ఒక్కడికే బీసీ సర్టిఫికేట్ ఉంది. సుప్రీంకోర్టు ఇది కూడా చెప్పాలి. పేరెంట్స్ చెప్పింది కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు. తల్లిదండ్రులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఒకరు అగ్రకులం వాళ్ళు ఉంటారు, ఒకరు ఎస్సీ ఉన్నారనుకోండి, కోర్టు ఈ మధ్యకాలంలో చాలా ఏళ్ళ కింద ఇచ్చింది, నీకు నచ్చితే పిల్లలకు ఆప్షన్ ఇచ్చింది, నువ్వు తండ్రి కులమన్నా పెట్టుకోవచ్చు, తండ్రి కులమన్నా పెట్టుకోవచ్చు. పోతే మతం దగ్గరకు వస్తే పిల్లలు ఎవరినైనా వాడుకోవచ్చు, అంటే ఏ మతంనైనా పేరెంట్ తన పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి అది యాక్చువల్గా. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు పెట్టింది కచ్చగా అంటే, ఎప్పుడైతే క్రిస్టియానిటీ లెవెల్లో దీంట్లో కుట్ర, నేను అందుకే చెప్పా, క్రిస్టియానిటీకి పోగానే వీళ్ళ మైనార్టీల సంఖ్య పెరిగిపోతుంది, ఈ దేశం హిందూ దేశంగా చేయాలన్న కుట్రతో దళితులను ఒక టార్గెట్ చేసుకొని మా మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టడానికి. ఇప్పుడు దీంట్లో గొడవ కదా మాకు. ఇప్పుడు ఒక ఉద్యోగం పడింది అనుకోండి, అతడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఎస్సీ సర్టిఫికేట్ మీద జాబ్ తీసుకున్నాడు, తర్వాత ఇప్పుడు చెప్పిన కేసులాగానే బీసీ అయ్యాడు. మరి ఇప్పుడు అతను క్లెయిమ్ చేసుకునే అన్ని కూడా రిజర్వేషన్ వాడుకున్న 5 ఏళ్ళు ఉందనుకోండి, బీసీ అయిపోయాడు కదా, మరి గతంలో వాడుకున్న రిజర్వేషన్ డబ్బులని బ్యాక్ ఇవ్వాలి కదా, అంతే కదా, సిస్టమ్ తప్ప, అంతే కదా. సో నువ్వు ఇలాంటి కన్ఫ్యూజన్లో పెట్టేసి వాళ్ళకు ఫ్యామిలీస్లలో కూడా గొడవలు, మా దాంట్లో కూడా గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఒకటే ఉండాలి కదా, కులపరంగా అన్టచబిలిటీ ఉన్న వాళ్ళకి, మాకు దళితులకి ఇది రిజర్వేషన్ ఇచ్చాడు అంబేద్కర్ గారు. మరి ఇప్పుడు బీసీగా మారిపోతున్నారు. ఎందుకు అంటే కారణాలు ఏం పట్టించుకోవట్లేదు, కానీ బీసీగా మారంగానే బీసీ సర్టిఫికేట్ వెళ్ళిపోతుంది. పోనీ ఆ బీసీలన్నీ వీళ్ళని దగ్గర తీసుకుంటారా? ఇది అంటే 2 రకాల నష్టపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఈ బీజేపీ వాళ్ళనే కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ చేసే కుట్రలు, మేము ఈ ఉత్తరప్రదేశ్లో చూసాం, నీళ్లు తాగితే తప్పు, గుర్రం మీద వెళ్ళి పిల్లడు కూర్చుంటే చంపేస్తారు, ఆడవాళ్ళను అసలు విలువలే లేవు, చిన్నపిల్లల మీద రేపులు, అత్యాచారాలు అన్నీ దళితుల మీదనే. ఒక ఎదవన్నాడు ఒక ఎంపీ గాడు, ఆడవాళ్ళకంట అందంగా ఉన్న వాళ్ళు రేపులు చేసుకోవడమే కాదు, దళితులు రేపులు చేయించుకోబడాలి, వాళ్ళు అందుకోసమే ఉన్నారని కొంతమంది అన్నారు. సో ఇవన్నీ జనాలు ఈరోజు అంటే అప్పుడు తెలియలేదు, ఇప్పుడు ప్రజలకందరూ తెలిసిపోతుంది. ఒక రకమైన బాధతో, ఫ్రస్ట్రేషన్తో ఇంకా ముందు తరాలు కూడా ఇదే పడాలా మేము. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ఒక పక్కన మనము స్వాగతిస్తూనే ఇంకో పక్కన మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయనకి ఇష్టం, ఆయన వేసుకున్నాడు, కాకపోతే సర్టిఫికేట్ తీసుకోకూడదు. నేను చెప్పేదంటే ఒక సిస్టర్గా చెప్తున్నాను, ఒక చెల్లిగా చెప్తున్నాను, నా తమ్ముళ్ళే నా అన్నలే వాళ్ళు కదా, క్రిస్టియానిటీ వేరు కాదు. ఈరోజు ఏ రకంగా చూసినా ప్రపంచమంతా కూడా హయ్యెస్ట్గా 2 ఉన్నాయి మతాలు, ఒకటి క్రిస్టియానిటీ, ఒకటి ముస్లిమ్స్ది. కానీ హిందూ దేశాలుగా ఉన్నాయి చాలా తక్కువ, మనం ఉన్నది ఒకటే. దీన్ని మార్చడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇప్పుడు నాది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒకసారి అన్నారు, నీకు మతం మీద దాడులు చేయించాలంటే ముస్లింలకు హిందువులకు పెట్టడము, అందులో దళితుల మీద జరుగుతున్న దానికంటే దేవుడు అనేవాడు ఇంట్లో ఉండాలి. భక్తి అనేది నీ ఇంట్లో, నీ మనసులో ఉండాలి. నువ్వు ఏ దేవుడు మొక్కుతానో, ఏ గుడి పోతానో అది నీ ఇష్టం. కానీ ఆ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల నీకు జరిగే ఉపద్రవాన్ని నువ్వు గ్రహించాలి కదా. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే ఎస్సీలు తీసుకున్నారో, ఎస్సీలు అయ్యి ఉద్యోగాలు పొందిన వాళ్ళకి ఇప్పుడు రాబోయే ముందు తరాల వరకన్నా ఇది ఎఫెక్ట్ అవుతుంది, డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే దీనికి ఇట్లా చెక్ పెట్టడానికి పెట్టారు వీళ్ళు. అంటే ఏంటి, దళితులు ఎక్కువగా ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారు, మైనారిటీస్గా మారడానికి, అంటే క్రిస్టియన్గా మారడానికి. వీళ్ళని ఆపాలి అంటే
ఈ కుట్ర. అంటే ఇట్లా సుప్రీంకోర్టు నుంచి వచ్చింది కాబట్టి మీరు మారితే మీకు ఉన్నది కూడా పోతుంది కాబట్టి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక కుట్రలో భాగం. సందర్భంలో సుప్రీంకోర్టు అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల కోర్టు. అలాంటి కోర్టు కేంద్రం కింద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిర్ణయం తీసుకుందని చెప్తారా? అంటే కోర్టు మీద మాకు మంచి రెస్పెక్ట్ ఉంది. అయితే ఆ కోర్టు చెప్పినంత మాత్రాన ఒకసారి కోర్టు కూడా పునర ఆలోచించుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పిందే అన్నీ చెల్తాయని కాదు. యాజ్ ఎ సిటిజన్గా మనం అడగొచ్చు, మళ్ళీ రిపిటేషన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇక ఒకసారి వచ్చిందని మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మోదీ వచ్చిన తర్వాత ఏ సంస్థలు కూడా ఎవరి చేతిలో లేకుండా అన్నట్టు కొన్ని జడ్జిమెంట్స్ వస్తుంటే అందులో మళ్ళీ దళితులకే అన్యాయం జరుగుతుంది. మీరు ప్రమోషన్ల రిజర్వేషన్లు చూడండి, మాకు అన్యాయం జరుగుతుంది. రేప్ కేసులు జరిగేది ఎవరికి జరుగుతున్నాయి? మా పిల్లల మీద జరుగుతున్నాయి. సో వాటి మీద ఏమైనా న్యాయం జరుగుతుందా? మాకు ఎక్కడ లేదు. ఇప్పుడు అట్రాసిటీ చట్టాన్ని మార్చారమ్మా. ఎంత ఘోరం అంటే అట్రాసిటీ నేనున్నప్పుడు అట్రాసిటీ చట్టంలో మార్పు లేదు. ఎవరైతే రేప్ చేస్తారో వాడిని ఎక్కడ 24 అవర్స్లో వాడిని అరెస్ట్ చేయాలి. చేసి వాడికి జైలుకి వేస్తానన్నా వాళ్ళకి మానసికంగా కొంత ఉపశమనం ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే రేప్ చేసిన వాడికి బెయిల్ ఇవ్వచ్చంట. బీజేపీ వచ్చిన తర్వాత బెయిల్ ఇవ్వచ్చంట, వాడు తిరగొచ్చంట. ఏం న్యాయం అండి ఇది? సో ఇప్పుడు మొన్న కూడా ఢిల్లీలో కూడా ఒక అబ్బాయి కలర్ బెలూన్లో వాటర్ నింపి ఎవరు పడేశారో తెలీదు, ముస్లిం అమ్మాయి మీద పడితే ఆ అబ్బాయిని 25 సంవత్సరాలు ఉత్తమ్ నగర్ ఏదో జరిగింది ఢిల్లీలో మొన్న జరిగిన సంఘటన. ఆ అబ్బాయిని 40 మంది వచ్చి ముస్లింలు వచ్చి చంపేశారు. అంటే ఎస్సీలకు ముస్లింలకు మధ్యలో గొడవలు పెట్టేది ఆల్రెడీ కుట్ర స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మతం మార్చుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నా ఇప్పుడు క్రిస్టియానిటీకి పెద్ద ఎఫెక్ట్ ఇది. ఎందుకంటే క్రిస్టియన్లు అందరూ ఎస్సీలతో గొడవలు పడాలి, ఇప్పుడు మాదిగలతో గొడవలు పడాలి. ఆటోమేటిక్గా కొట్లాడతాం కదా, రే నువ్వు మాది గొడవ అయితేనే ఈ రిజర్వేషన్ వాడు అంటాడు మనోడు. లేదరా నేను నా దేవుడి కోసం మారిన అన్నాడు అనుకో, ఉద్యోగులకే ఇది పెద్ద ప్రాబ్లం. ముందు తరాల పిల్లలకు కూడా ఇది ప్రాబ్లమే అవుతుంది. సో ఇది కొంచెము దీని కుట్రను గమనించాలి. ఒకవేళ క్రైస్తవ సోదరులు ఏమైనా బాధపడినా కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సర్టిఫికేట్ అనేది బీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోకండి. ఎస్సీలుగానే ఉండండి. మతం కదా మీరు మార్చుకోకుండా ఆ సర్టిఫికేట్ తీసుకోకుండా మీరు మామూలుగా వెళ్ళి రండి, టెంపుల్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని రండి. మీరు ఆ బీసీ సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన్ని ఏ బీసీలలో మీకు ఉద్యోగాలు వచ్చినాయని మీరు వెళ్తారు? ఈ అన్టచబిలిటీ ఎక్కడైనా ఉంటుంది. సో దాన్ని ఎదుర్కోవడానికి మనం ట్రై చేయాలా, మన పిల్లల్ని విద్యావంతులు చేసుకోవాలి, మంచి మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. కానీ ఏదో భయంతో పారిపోతూ ఉంటాం. మరి అంబేద్కర్ గారే పాపం ఆ రోజు ఈ ఎంటరాని తన బాధ భరించలేక బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఆయన అంత పెద్ద మేధావికే ఆ వివక్షను తట్టుకోలేదంటే ఇక సామాన్యులు ఇప్పుడున్న ఈ బీజేపీ గవర్నమెంట్లో మనం 11 సంవత్సరాలు మేమేమి చేస్తాం చెప్పండి? ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా నాన్న. అందుకనే ఒక పక్కన స్వాగతిస్తే ఒక సమస్య, స్వాగతించకపోతే ఇంకో సమస్య. రెండింటి మధ్యలో ఏం చేశాడంటే మా మధ్యలో మళ్ళీ గొడవలు చేశారు. చివరిగా చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో ప్రధానంగా అమిత్ షా గారు అవుతుంది, ప్రధానమంత్రి మోడీ అవుతుంది, చాలా సందర్భాలు కూడా మతపరమైన రిజర్వేషన్లు మేము ఒప్పుకోము అంటూ కూడా చాలా ప్రకటనలు కూడా గతంలో చేశారు, మొన్నటి వరకు చేశారు. తాజాగా తీర్పు నేపథ్యంలో ఇక కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేర్చినట్టేనా? ఇక చేస్తారు, ఇక అంతే స్ట్రిక్ట్గా ఫాలో చేపిస్తారు, వెనకాల పడతారు, ప్రతి దళితుని కూడా పడతారు. చాలా రకంగా మానసికమైన క్షోభలు పెట్టడానికి వీళ్ళు రెడీ అయిపోతున్నారు. అంతేకాకుండా మీరు అమిత్ షా గారి అహంకార ధోరణి చూడండి. అంబేద్కర్ 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 అని అంటారేంటి అన్నాడు. ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నువ్వు ప్రమాణ స్వీకారం చేసి కూర్చున్నావు అమిత్ షా? నువ్వు హోంమంత్రిగా అడ్డదారిలో వచ్చిన ఒక మర్డర్ కేసులో ఉన్న వాడివి, నువ్వు తడిపారుగాడివి. నీకు ఆ రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్ల ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో కూర్చున్నవాడు మాట్లాడతాడు అంబేద్కర్ అంబేద్కర్ అంటే అంటారేంటి అని అంటున్నాడు. అంటే ఏంటి? ఈ బీజేపీని ఈ 3 సార్లు గెలిపించడం వల్ల ఈ జరిగిన పెద్ద నష్టం ఒకటి, అంబేద్కర్ని కూడా అవమానపరిచారు పార్లమెంట్లో. సో ఇప్పుడు జరుగుతున్న ఈ చట్టంలో కూడా ఇటు మాకు మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతాయి. ఎవరైతే మతం మార్చుకున్న వాళ్ళు క్రిస్టియన్లో పోయినా గొడవే, ఇప్పుడు లేదు అంటే వాళ్ళు ముస్లిమ్స్లో పోయినా గొడవే, వాళ్ళు సిక్కులలో పోయినా గొడవే. కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా సంఘాల నాయకులు కానీ, ఇక మా కృష్ణమాదిగా అయితే ఇక బీజేపీలోకి పోయిండు కాబట్టి ఇంకా ఆయన మాట్లాడాడు. ఆయన హిందువు అయిపోయాడు, దళిత వర్గం కాదు మా అన్న. సో మరి మా కృష్ణమాదిగ గారు కూడా అట్లా కాదు అనుకుంటే దళితుల పట్ల ఇప్పుడు అలర్ట్ అయ్యి దీని మీద ఆయన యొక్క వాయిస్ని ఇవ్వాలి. నేను కోరుకుంటున్నాను, నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన మరి క్రిస్టియానిటీ, ఆయన కూడా క్రిస్టియనే. ఆయన పేరు కూడా చూడండి మీరు గూగుల్లో కొడితే వేరే ఉంటుంది. సరే, ఆ కులం వేరు మతం వేరు అట్లా దాని కనుక మీరు ఏకీభవించిన వాళ్ళందరూ కూడా ఒకసారి కూర్చొని ఇది ఎంతవరకు కరెక్టు, రేపొద్దున మనల్ని అంతం చేయడానికి ఒక కుట్ర అనేది గమనించమని నేను కోరుకుంటున్నాను. ఇది
మొత్తంగా కులం వేరు మతం వేరు. అయితే మతం కూడా అక్కడ వివక్ష కారణంగా చాలామంది ఎస్సీ కులాలు అయితే మాత్రం ఇటు హిందూ దేవాలయాల్లో అడుగుపెట్టని పరిస్థితుల కారణంగా వివక్ష కారణంగా ఇక క్రిస్టియానిటీ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మాత్రం కొంత సంతోషము కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా చాలామంది అక్కడ కులం ఎందుకు మారుతున్నారనే ఒక ప్రశ్న అందరూ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఇప్పుడు గుర్తింపు లేని కారణంగా అక్కడ గౌరవం కోసం అక్కడికి వెళ్తున్నారు, కొంతమంది నమ్మకం కోసం వెళ్తున్నారు. అయితే ఇదే సందర్భంలో భవిష్యత్తులో చాలా గొడవలు కూడా ఎవరైతే ఈ కులం నుండి అటు మారిన వాళ్ళకు కూడా మధ్యలో కూడా చిచ్చు పెట్టే ఒక చిచ్చుపెట్టే ఒక కులం మతం మధ్య చిచ్చుపెట్టే కేంద్రం అయితే మాత్రం ప్రయత్నం చేయబోతుంది. ఈ విషయంలో మాత్రం కుల సంఘాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, దీన్ని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్త పడాలి. అంటే ఎవరైతే క్యాస్ట్ నుండి ఇటు రిలీజియన్ మారుతారో ఆ సర్టిఫికేట్ తీసుకుంటే మాత్రం హక్కులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి నమ్మకంగా అక్కడికి మతం మారితే మతంకి స్వీకరిస్తే తప్పలేదు, కానీ దాన్ని సర్టిఫికేట్ రూపంలో వస్తే మాత్రం ఇటు రాజ్యాంగ ఫలాలు కూడా పోయేలాగా తాజా తీర్పు ఉంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కూడా మాజీ మంత్రి పుష్పలీల గారు అయితే మాత్రం తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వారి యొక్క వర్షన్ చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.